ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. మండలాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కొల్లిపర మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి అన్నారు. కొల్లిపర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మన శాఖల వారి సమీక్ష చేస్తున్నాం. ముందుగా విద్యాశాఖ నుంచి మాట్లాడవలసింది. ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అప్పుడు ఏం జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ పీటీఎం కూడా ఉంది కదా. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది. దాని ప్రకారంగా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా అన్ని క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా స్టూడెంట్ ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది. అవి రిసీవ్ ఏంటంటే రిసీవ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఖరీఫ్తో కంపేర్ చేసుకుంటే మనకి 15,000 ఎకరాల ప్యాడీ వరి సాగు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఇప్పటి వరకు 3,258 హెక్టార్లు, అంటే దాదాపుగా 7,000 చిల్లర వరకు మనకి ప్యాడీ పట్టడం జరిగింది. సో ఇప్పుడు మనకి క్రాప్ బుకింగ్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. సో రైతులందరూ కూడా ఎవరెవరు మనకి సోయింగ్ జరిగినాయో, అంటే నాట్లు వేసారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా క్రాప్ బుకింగ్ చేయించుకోవాలా. అదేవిధంగా ఏంటంటే క్రాప్ బుకింగ్తో పాటు ఇప్పుడు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మనకి వచ్చింది. ప్యాడీ వచ్చేసి మనకి వచ్చే నెల, అంటే ఆగస్టు 15 వరకు మనము ఇన్సూరెన్స్ మనం పే చేసుకోవాలా. హెక్టార్కి వచ్చేసి 2,000 చొప్పున మనం దీనికి చేసుకోవాలా మన వరికి. అదేవిధంగా అరట్లకు వచ్చేసి 15వ తారీఖు వరకే ఉంది, అరట్లో ఒకటి. అదేవిధంగా మినిమం వచ్చేసి జూలై 31 ఈ నెలాఖరు వరకు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇదొకటి కావాలి. తప్పనిసరిగా రైతులు క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. క్రాప్ బుకింగ్ చేయించుకుంటే మనకి పిఎం కిసాన్ సంబంధించి కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ సంబంధించిన డబ్బులైనా పట్టడానికి తప్పనిసరిగా ప్రతి రైతు క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. దాంతోపాటు మన ఈకేవైసీ కూడా ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. 5 లక్షలు, 1,20,00,000 మంజూరు చేశారు. 14 వర్కులు 5 వర్కులు కంప్లీట్ చేస్తాము. ఒక పిడపడ తప్పితే మిగతా అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇది తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు బీబీ రామ్జీ కింద గ్రావెల్ రోడ్లని, అదే మట్టి రోడ్లు గ్రావెల్ రోడ్లుగా మార్చడానికి సిఈ గారు ఇందాక ఫోన్ చేశారు. ఇప్పుడు గ్రావెల్ తక్కువగా ఉంది కాబట్టి జిప్సమ్ ఫ్లై యాష్తో మిక్స్ చేసి అట్లా దాని మీద వెట్ మిక్స్ వేసేసి అది డెమోగా కొల్లిపర మండలానికి ప్రాధాన్యత ఇద్దామని అన్నారు. కొల్లిపర దుగ్గరానికి అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా రెవెన్యూ శాఖ తరఫున ఎలక్షన్ సంబంధించి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీని ఉద్దేశం ఏమిటంటే సింపుల్: ఆబ్సెంటీ, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఓటర్స్ని తొలగించడం. యాక్చువల్గా ఎప్పుడూ చేస్తాము, ఈసారి ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్గా ఎట్టి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ అవన్నీ కూడా డిలీట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఏదైతే మైగ్రేట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు షిఫ్టెడ్ కేసులు అంటాం వాటిని. నెక్స్ట్ డెత్, డూప్లికేట్, ఈ కేసెస్ తొలగించడమే. దానికి సంబంధించి మన కొల్లిపరలో 45,123 మంది ఓటర్లు ఉన్నారు, ఎలక్టర్స్ ఉన్నారు. దానికి కానీ మనకు ప్రజెంట్ ఒక 455 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా 99% కంప్లీట్ అయింది. 1% బ్యాలెన్స్ ఉంది. దాంట్లో కూడా మనకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ డెత్ కేసుల కింద 1,794 ఎంటర్ చేయడం జరిగిందండి. తర్వాత షిఫ్టెడ్ కింద 713, డూప్లికేట్ కింద 283 మందిని ఎంటర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 90